ఇవాళ తెలుగు దినపత్రికల్లో వచ్చిన మరొక అంశము చాలామందిని ఆకర్షిస్తున్నది కూడా. తాను ఒరిజినల్ అని, కేటీఆర్ డూప్లికేట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్. నేను ఒరిజినల్, కేటీఆర్ డూప్లికేట్. ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది. మన హైదరాబాదుకు మరే నగరం సాటి రాదు వారన్నమాట. ఇక్కడ 2 రోజుల్లో 60 భేటీలు. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యం. దావోస్లో సీఎం రేవంత్ బిజీ. ఇది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య. అయితే ఇక్కడ గమనించవలసింది, ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బరిగె బ్రెండ్, ఈ బరిగె బ్రెండ్తో భేటీ కావడం. దీంతో పాటుగా ఒక ఆకర్షణీయమైన మరొక అంశం ఉన్నది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ C4IR. ఈ C4IR హైదరాబాద్ను ఏర్పాట్లో చేసేందుకు ఒప్పందం కుదరడం. బయోఎస్ఆర్ 2024 సదస్సు భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దీంతో పాటుగా జీవ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ఉన్నదని, అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామనే విషయం కూడా వారిద్దరూ కలిపి చెప్పడం. బర్గ్ బ్రెండ్, ముఖ్యమంత్రి సంయుక్తంగా ప్రకటన విడుదల చేయడం. ఇక్కడ గమనించవలసిన అంశం, మరి నేను ఒరిజినల్, కేటీఆర్ డూప్లికేట్ ఎందుకన్నారు రేవంత్ రెడ్డి మాట? ఇక్కడ రేవంత్ రెడ్డి హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు చాలా ధారాళంగా అలవోకగా మాట్లాడగలరు. ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంటుంది. అదొక అంశం. రెండోది, విదేశీ పర్యటనలో లేదా ఐటీ పరిశ్రమకు ఒక ఐకాన్గా కేటీఆర్ ఇన్నాళ్ళు కనబడింది. మనం మీడియాలో ప్రధానంగా చూసినాం. రేవంత్ రెడ్డి చెప్పడం, గత ప్రభుత్వానికంటే తాము భిన్నంగా ఉండబోతున్నామని. పారిశ్రామిక రంగంలో ఒక మీడియాలో ఒక ప్రశ్న అడిగినారు, మరి ప్రతిసారి ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేటీఆర్ వచ్చేవారు, ఈసారి మీరు వచ్చారని. అంటే వారు అన్నారు, దీనికి పరోక్షంగా సమాధానం ఇస్తూ, అంటే కొంత సెటైరిగా చెప్పడం, ఆయన డూప్లికేట్, నేను ఒరిజినల్. మీరు గతంలో భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోటీ పడతారు మీరు అన్నప్పుడు, తాము ప్రపంచంతో పోటీ పడతామని. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుందని. అది సేవా రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలోనూ, వైద్య రంగంలోనూ అన్నిట్లలో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పడం. కేటీఆర్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వచ్చినాయని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయని ఆనాడు మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చినాయి. హైదరాబాద్లో ఆ ఎస్టాబ్లిష్మెంట్ కొంత కనబడింది. ఇప్పుడు దాన్ని మించి తాము ఉండబోతున్నామని వారి ఉద్దేశం. బహుశా ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతున్నది, గత ప్రభుత్వాన్ని, కేటీఆర్ని మించి ఎక్కువ పెట్టుబడులు చేయబోతున్నామని. ఏడాది లోపలనే ఈ మార్పు కనబడుతుందని వారు చెప్పడం. అంటే వరుసగా భేటీలు అవుతూ ఉండడము అంశం ఒకటి రావడం. రెండవది, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేయడం. మూడవది, ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డు, ఇక్కడ ORRకు RRRకు మధ్య పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం. ఇవి భారీ ఎత్తున పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షింపజేస్తామని, లక్షలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కలిగించేలా చేస్తామని వారు అన్నారు. ఇంకో అంశం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదులో కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు. అనుకున్న స్థాయి ఏమిటి? పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నది. అయితే బీఆర్ఎస్ తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 3వ స్థానంలో బీజేపీ ఉన్నది. ఈ 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడము. ఆ మాట అనడం వెనుక అంటే హైదరాబాద్ నగరంలో కూడా తమదైన పరిపాలన ముద్రను, పారిశ్రామిక రంగాన్ని, ఐటీ ఆధారిత పరిశ్రమలను, ఐటీ ఆధారిత పెట్టుబడులను, ఐటీ ఆధారిత ఎగుమతులను తాము పెంచబోతున్నామని, తాము ఒరిజినాలిటీ ఏమిటో చూపించబోతున్నామని, తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేస్తామని అంతరార్థంతో కూడినట్లుగా వారు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. సరే, సహజంగానే ఈ పెట్టుబడులు తేవడంలోనూ, అభివృద్ధి చేయడంలోనూ ఆరోగ్యకరమైన పోటీ ఉంటే ఆహ్వానించవలసిందే, అందులో సందేహం లేదు. అయితే ఈ వ్యాఖ్యలు సరే మరీ కొంచెం తగ్గకుండగా, అంటే ఒకరిని తగ్గించాలని కాదు, కానీ వారు మాట్లాడిన మాటలలో పెట్టుబడులు తేవడంలో, అభివృద్ధి చేయడంలో ఉన్న అంతరార్థమే తప్ప మరొకటి కాదని అర్థమవుతున్నది. అందుకే వీరు ప్రపంచ ఆర్థిక వేదిక విశాల దృక్పథము, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తమ ప్రభుత్వంతో, తమ ఆలోచనతో కలిసిపోతున్నాయి. తామిద్దరం ఒకే రకంగా ఆలోచిస్తున్నాము. అందుకే ఈ సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని, పెట్టుబడులను రప్పించబోతున్నామని వారు అన్నారు. ఇంకో మాట అన్నారు, పారిశ్రామికవేత్తలకు ఆయన సర్కారు అందించే సాయం గురించి వివరించడము. రెండోది,
నోవార్టిస్, మెడిట్రానిక్స్ సీఈఓలతో ప్రత్యేక భేటీ, నైపుణ్యాభివృద్ధిపై నాస్కామ్ అధ్యక్షుడితో చర్చలు, హైదరాబాద్లో C4IRను స్థాపిస్తాం, ఈ MOU కూడా కుదిరింది, వచ్చే నెల 28న ముహూర్తము. దీని ప్రకటన WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రెండ్, వీరిద్దరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రకటించడం. బహుశా ఆ సమావేశంలో వచ్చిన సానుకూలత, ఎక్కువ మంది పెట్టుబడులు పెడతామని రావడము. ఇంకో విషయం ఏమిటంటే మునిపెన్నడూ లేని విధంగా హైదరాబాదు లేదా తెలంగాణ ప్రపంచ ఆర్థిక వేదిక WEFలో ఆ వేదిక మన వాళ్ళు ఏర్పాటు చేసిన వేదిక తెలంగాణ ఒక ఆకర్షణీయంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడిదారులు, వివిధ కంపెనీలు, వీరి దృష్టి అందరి దృష్టిలో తెలంగాణ ప్రత్యేకంగా పడింది. బహుశా అక్కడున్న ఆ వైబ్రేషన్ కూడా ముఖ్యమంత్రి ఫీల్ అయినట్టున్నది. అంటే తాము ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలే, ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులే తేబోతున్నామనే బహుశా ధీమతోనో ధైర్యంతోనో బహుశా ఆ వ్యాఖ్యలు చేసినట్టున్నది. ఇక్కడ జీవ వైద్య సంస్థ ఏర్పాటు అనేది ఆసియా ఖండంలో తొలిసారిగా హైదరాబాద్లో తెలంగాణలో ఏర్పాటు కాబోతున్నది. ఇట్లాంటి చాలా చాలా అంశాలు బహుశా ఆయన దావోస్ పర్యటనలో ఎదురైన అనుభవాల నుంచి లేదా అక్కడ వచ్చిన సానుకూల వాతావరణం దృష్టిలో ఉంచుకొని ఆ మాట ఉండవచ్చు. ఏతావాత తేలుతున్నది, గత ప్రభుత్వానికంటే లేదా ఇతర దేశాలలో కమ్యూనికేట్ చేయడంలో, పెట్టుబడులు రాబట్టడంలో దిట్టగా కేటీఆర్ పేరు తెచ్చుకున్నారు కాబట్టి తాము అంతకన్నా మించి తెస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పడం బహుశా ఆయన మాటల ఉద్దేశమై ఉండవచ్చు.